నా ప్రజలను పరిపాలించునని దేవుడు ముందుగా ఎరిగించినవాడు ఇతడే. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు, 10వ అధ్యాయం 1వ వచనం వరకు. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడు సెదోరుకు జన్మించిన అబియేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. అతడు భాగ్యవంతుడు. కీషు కుమారుడు సౌలు. సౌలు పడుచువాడు, చక్కనివాడు. ఇశ్రాయేలీలలో అతని కంటే అందమైన వాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను రారు. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను. కనుక అతడు కుమారుని పిలిచి, నాయనా, సేవకుని వెంటబెట్టుకొని పోయి గాడిదలను వెదికిరమ్ము అని చెప్పెను. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయిము కొండసీమలు దాటిరి. షాలీషా పొలములు గాలించిరి, కానీ గాడిదలు కనిపించలేదు. షాలీము బెన్యామీను పొలిమేరలు దాటిన వాని జాడ తెలియరాలేదు. సౌలు సమూవేలుకు ఎదురుపడగానే ప్రభువు అతనితో, నా ప్రజలను పరిపాలించునని నేను ముందుగా నీకెరిగించిన వాడితడే అని పలికెను. సౌలు పురద్వారము చెంత సమూవేలును సమీపించి, అయ్యా, దీర్ఘదర్శి ఇల్లెక్కడా అని అడిగెను. సమూవేలు సౌలుతో, దీర్ఘదర్శిని నేనే, నాకంటే ముందుగా పోయి ఉన్నత స్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను, రేపు నిన్ను సాగనంపెదను. నీవు వెళ్ళునప్పుడు నీ మనస్సులోని సందేహము కూడా తీర్చెదను. అంతటా సమూవేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో, యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభు ప్రజను పరిపాలించి చుట్టుపట్ల ఉన్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభువు తన ప్రజలకు నిన్ను నాయకునిగా నియమించిననుటకు గుర్తులివియే. ఇది ప్రభుని వాక్కు. వందనములు.